హాయ్ ఫ్రెండ్స్, అందరు ప్రతి ఒక్కళ్ళు తాబేలు బొమ్మని పెట్టుకోండి. ఒరిజినల్ తాబేలు మనం ఎలా పెట్టుకోలేము కాబట్టి మనము గాజు తాబేలన్నా గాజు గిన్నె ఒకటి దాంట్లో తాబేలు బొమ్మను పెట్టుకుంటే మనకి మంగళప్రదం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు తాబేలు బొమ్మని కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ముఖ భాగాన్ని ఉత్తరానికి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఉత్తరం అంటే కుబేరుడు స్థానం అన్నమాట. అందుకని ఉత్తరానికి ఎప్పుడైనా సరే తాబేలు ముఖ భాగాన్ని పెట్టుకోవాలి. దక్షిణానికి ఏమో వెనుక భాగాన్ని పెట్టుకోవాలి. ఎప్పుడు ఆగ్నేయ మూలే పెట్టుకోవాలి. తాబేలు ఎప్పుడు ఆగ్నేయంలో ఉండాలి. ముఖ భాగం వచ్చేసి ఉత్తరానికి పెట్టుకోవాలి. ఇంకోండి తాబేలు బొమ్మ గాజు, ఇదిగో తాబేలు బౌల్ అన్నమాట. తాబేలు పెడతానికి బౌలు, గాజు బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి ఇదిగోండి తాబేలు. దీన్ని మనం ఆగ్నేయ మూల ముఖ భాగాన్ని ఉత్తరం దిక్కుగా ఉండేటట్టు చూసుకుని పెట్టుకోవాలి. ప్రతిరోజు వాటర్ని మార్చుకుంటూ ఉండాలి. మనం వాటర్ని పోసుకోవాలి. ఎప్పుడైనా సరే వాటర్ ఎప్పుడు నిండుగా ఉండాలి. మన తాబేలు ఎప్పుడు వాటర్లోనే ఉండాలి అన్నమాట. మనం ఒరిజినల్ తాబేలు ఎటు పెట్టుకోలేము. వెనక ఒరిజినల్ తాబేలు ప్రతి బావిలో ఉండేదన్నమాట. అందుకని చెప్పేసి మనం కూడా ఇప్పుడు తాబేలు బొమ్మని పెట్టుకోవాలని, మీరు కూడా తాబేలు బొమ్మని పెట్టుకోవాలి. మీరు ఇలా ప్లెయిన్గా పెట్టుకోపోయినా పర్లేదు, ఫ్లవర్స్ పెట్టుకోండి. మీకు కూడా ఒక ఫ్లవర్ వాజు లాగా ఉంటుంది. మనకి కూడా అది తాబేలు బొమ్మ అనిపించదు అన్నమాట. తాబేలు బొమ్మను మనము డైలీ లేవగానే తాబేలు బొమ్మను చూస్తే శుభప్రదం అన్నమాట. ఎవరికైనా సరే మనము ప్రతిరోజు మనకి ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయి కదా ఇంట్లో. మనం ఫ్లవర్స్ని ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు ఓన్లీ అక్షింతలైనా వేసుకోవాలి. పసుపు నీళ్ళు జల్లి కొంచెం అక్షింతలు వేసుకోవాలి. ఇలా చూస్తారా నేను ఎలా డెకరేషన్ చేశానో, మీరు కూడా అలా డెకరేషన్ చేసుకోండి. ఎప్పుడైనా సరే తాబేలు ముఖ భాగాన్ని కనపడేటట్టు డెకరేషన్ చేసుకోవాలి ఎవరైనా సరే. ఇలా మనము ముఖానికి మనం ఏమైనా చేయి అడ్డం పెట్టామనుకోండి, మనకి ఎలా అనిపిస్తుందో. ఎప్పుడైనా సరే పటాలను మనం అలంకరించేటప్పుడు ముఖ భాగాన్ని వదిలివేయాలి. మనం ఎప్పుడైనా సరే దేవుడికి పూజ చేసేటప్పుడు ఓన్లీ పాదాలకే పూజ చేసుకోవాలి. చూసారా నేను ఎలా డెకరేషన్ చేశాను. ఇంకోటి తాబేలు ముఖ భాగాన్ని ఉత్తరానికి వచ్చేటట్టు పెట్టాను. చూసారా? ఓకే మరి.